పాదముల పొర్లి పొర్లి ఏడ్చినావా కేసీఆర్ కావాలని కంట నీరు తీసినావా కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట తెచ్చెనా నీ పంటను ఎండబెట్టెనా రైతన్న నీ బతుకుల మంట పెట్టెనా కేసీఆర్ సార్ ఉండగా పంపు నిండా నీళ్లుండే తెంపు లేని కరెంట్ ఉండే రైతు బంధు సమయానికి వస్తుండే సర్కారు ఇచ్చిన హిమ్మత్ ఉండే ఆ హిమ్మత్తోని రైతులు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బతికిరు ఇవాళ రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా నాయన రేవంత్ రెడ్డి నీ కళ్ళకు కనబడతలేదా అంటే ఏమంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇవ్వండి ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నారో అంటాడు ఒరి దుష్టుడా ఒరి భ్రష్టుడా లిస్టు మేమియాలనా నీకు నువ్వు ముఖ్యమంత్రి కాదా నువ్వు అనుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు నీకు దొరకవా ఏం గాలబెడుతున్నది నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎక్కడ పండుకున్నారు ఆఫీసర్లు ఒక్కరన్నా వచ్చి రైతుల్ని పరామర్శించిండ్రా చెడగొట్టు వానలు పడి పంటలు నాశనం అయిపోతే ఒక్క మంత్రి అన్న వచ్చి చూసిపోయిందా ఒక్క అధికారి వచ్చి చూసిపోయిందా ఎందుకు రైతు ఇంత పట్టకుండా అయిపోయిండు రైతు ఎందుకు కంటికి గాన రాకుండా అయిండు కాంగ్రెస్కు అదే కేసీఆర్ సారు వడగండ్ల వాన పడితే హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఊరూరు తిరిగి పంటలు చూసి 10,000 నష్టపరిహారం ప్రకటించలే ఇవాళ ఏమన్నాడు కేసీఆర్ సార్ 25,000 ఆనాడు రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ సార్ 10,000 ప్రకటిస్తే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 10,000 ఆడదాల్తాయి 25,000 ఇవ్వాలి అని మాట్లాడిండు మరి వాళ్ళు నువ్వు ఈ 25,000 ఎందుకు ఇస్తలేవు 25,000 కాదు కదా 25 పైసలు కూడా ఇవ్వలేదు ఇవాళ వరకు ఒక్క రైతు కూడా మనం అడిగినాక కూడా ఇవ్వలేదంటే ఎంత కన్నరు పట్టున్నాడు ఏమనుకుంటున్నాడు ఆయన అరే పో ఏం చేసినా చేస్తారు కేసీఆర్ అంటే అవినీతి కేసీఆర్ అంటే కుటుంబం కేసీఆర్ అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ అంటే కాళేశ్వరం ఇది గుంజింది అది పొంగింది అది వంగింది అని ముచ్చట్లు చెప్పి బద్ది బదనాములు పెట్టి కేసీఆర్ ఓటే కూడా చేస్తే సరిపోతుంది నా తుంపిల బలంతోనే నేను ఓట్లు కొట్టుకొస్తా ప్రజలకు చేస్తే ఎంత చెయ్యకుంటే ఎంత అని అనుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి అదే అనుకుంటున్నాడు ఆయన చెప్పిండు కూడా ముఖ్యమంత్రి అయినాక నువ్వేం చేస్తావు అని అడిగారు ఏం చెప్పాలి ఆయన నీళ్ళ కష్టాలు లేకుండా చేస్తా కరెంట్ అద్భుతంగా ఇస్తా కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేసి చూపిస్తా ఇట్లా చెప్పాలి కదా ఇదేం చెప్పాలి ఏమన్నాడు గదెంత ముచ్చట గుంపు మేస్త్రి పని సూపర్వైజ్ చేస్తే అయిపోతుంది ఎవరి పని వాడు చేసుకుంటాడు గుంపు మేస్త్రి లెక్క అన్నాడు గది ఆయన మాట చివరికి ఒక్క మాట చెప్పి నేను బాలకిషన్కి ఇచ్చేస్తా మైకు ఆయన ఇంకేమంటుండే ఎరికేనా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట అంటే కేసీఆర్ గుర్తులే లేకుండా చేస్తాడట ఇదివరకట ఒక నక్కనట ఒక భూమి దగ్గర అప్పు తీసుకుందట భూదేవి దగ్గర భూమి తల్లి దగ్గర అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకుంటే ఎప్పుడు ఇస్తావు అన్నదట నెల రోజులకి ఇస్తా అన్నదట నక్క ఓ నెల రోజులు అయినాక భూమి తల్లి ప్రత్యక్షమై ఓ నక్క నా అప్పు తీస్తావా అన్నదట నక్క ఏం చేసిందట అబ్బో భూదేవికి దొరకొద్దని పారిపోవడం మొదలు పెట్టిందట ఎంత దూరం పారిపోతుంది ఏడిపోయినా భూమే ఉంటుంది కదా అట్లనే రేవంత్ రెడ్డి ఎటువైనా కేసీఆర్ గుర్తులే కనబడతాయి సచివాలయానికి పోతే సచివాలయం ఎవరు కట్టిరు సెక్రటేరియట్ ఎవరు కట్టిరు కేసీఆర్ నీ అక్క ఈ సెక్రటేరియట్ కేసీఆర్ యాదికి వస్తుంది నీటికి వస్తే అని అవతలకు వచ్చిందట అటు చూస్తే అంబేద్కర్ కనబడ్డాడు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో ముందుగా నినుదలచి పాటలు వాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో ముందుగా నినుదలచి పాటలు వాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో ఆ అంబేద్కర్ విగ్రహం చూసేవరకల్లా అరే ఇది కేసీఆర్ పెట్టే ఆడ ఉండబుద్ధి కాలే ట్యాంకు బండి మీదకి వచ్చిండు అదంత పెద్దగా ఇది మంచిగా చేసిరు ట్యాంకు బండు అది చూసాక చెయ్యవా ఈడ కేసీఆర్ యాదికి వస్తున్నాడని ఊరి దారి పట్టిండు హైవేకి వచ్చిండు హైవేకి అటు ఇటు హరితారం చెట్లు కనబడుతున్నాయి ఈ చెట్లను చూస్తే మళ్ళీ కేసీఆర్ యాదికి వచ్చిండు చెయ్యమ్మ ఇట్లా కేసీఆర్ యాదికి రావట్టే అని కాన్స్టిట్యున్సీకి వచ్చిండు కాన్స్టిట్యున్సీకి వచ్చారు ఎమ్మెల్యేల కోసం ఇల్లు కట్టించిండు కదా సారు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ అందులోకి పోయిండు ఆ ఇల్లు చూసారు మళ్ళీ కేసీఆర్ యాదికి వచ్చిండు
నీళ్లు చూస్తే కేసీఆరే, నిప్పులు చూస్తే కేసీఆరే, కరెంట్ చూస్తే కేసీఆరే, తెలంగాణను చూస్తేనే కేసీఆర్ యాదికి వస్తాడు. కేసీఆర్ తెలంగాణ తెచ్చుట్లనే కదా ఈ ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి అనేట ఆయన. ఈయన కేసీఆర్ ఆనవాళ్లను మలిపేస్తాడా? కేసీఆర్ ఆనవాళ్లను మలిపేస్తలేడు కానీ మంచి మంచి పథకాలన్నీ మాత్రం గోవింద కొట్టిస్తున్నాడు. రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, అన్ని గోవింద కొడుతున్నాయా? రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, దళిత బంధు సుత గోవింద, బీసీ బంధు గోవింద, దళిత బంధు సుత గోవింద, బీసీ బంధు గోవింద, అంగిలాగు కూడా గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, అంగిలాగు కూడా గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, దోషిపాత కూడా గోవింద, అంతా మాయం గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద. గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, హరితహారము గోవింద, కేసీఆర్ కిట్టు గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, సన్న బియ్యము గోవింద, రేషన్ బియ్యము గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద. గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద, అడిగితే అన్ని ముంచుడే గోవింద, అన్ని ముంచుడే, గోవింద, అడిగితే దంచుడే గోవింద, అన్ని ముంచుడే, గోవింద, అడిగితే దంచుడే గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద. గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, దళిత బంధు సుధా గోవింద, బీసీ బంధు గోవింద, చెరువుల నీళ్లు గోవింద, డ్యాముల నీళ్లు గోవింద, కాళేశ్వరము గోవింద, పాలమూరు కూడా గోవింద, అంతా కూడా గోవింద, రేవంత్ రెడ్డి గోవింద, అంతా కూడా గోవింద, రేవంత్ రెడ్డి. గోవింద, కనుక ఈ మంచి పథకాలన్నీ గోవింద, మనుషులకు జరిగే మేలు గోవింద, మనకు జరిగే మంచి గోవింద. కనుక ఇటువంటి సర్కార్ని ఇప్పుడు మనం గోవింద కొట్టియాలి. ఈ ఎంపీ ఎన్నికలలో మీరు కాంగ్రెస్ బీజేపీలను గోవింద కొట్టిపియాలి. ఏమన్నా చేసిండా ఈ మోడీ అనేట ఆయన? నాకు ఒక్క మాట చెప్పండి, మోడీ దళితుల కోసం ఏం చేసిండు? ఒక్క పథకం చెప్తారా? చెప్పండి. గిరిజనుల కోసం ఏం చేసిండు? ఏం లేదు. ముస్లింల కోసం అయితే చేయడు, వాళ్ళంటే ఆయనకు పడదు, వాళ్ళని మనుషుల లెక్కనే చూడడు. పోనీ యువకుల కోసం ఏం చేసిండు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ. వచ్చినాయా? రాలే. ప్రతి మనిషికి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి స్విస్ బ్యాంకులోంచి బ్లాక్ మనీ తెచ్చి అందరి ఖాతాలలో 15 లక్షలు ఎత్తా అని జన్ధన్ ఖాతాలు తెరవమన్నాడు. మీరందరు ఖాతాలు తెరిచిండ్రు, ₹1 పడ్డదా? మోడీ అంటేనే బోకెత్తుల మాటలు, బోకెత్తు మాటల బోడి నరేంద్ర మోడీ అంతే తప్ప ఆయనతో ఒరిగింది ఏమి లేదు. మాయల పడి కొట్టకపోతున్నాం. దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారు. ఒక ఆయననేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు, వీడేమో దేవుని మీద ఓట్లు. ఇదే నడుస్తున్నది ఇవాళ. దీనితో మనం మోసపోవద్దు. ఈ ఎంపీ ఎన్నికలలో మీరు పాఠం చెప్పండి. మీరందరూ ఎదురు చూస్తున్న కేసీఆర్ గారు వస్తున్నారు. కేసీఆర్ గారు వేదిక మీదకి వస్తున్నారు. సార్ వస్తారు. మీరందరూ కూడా ఘనంగా స్వాగతం పలకండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.